అది కూడా ఎందుకు అంతే తక్కువైందంటే, ఎందుకంటే కట్టడం అంతా నేనే కట్టాను. కట్టడం అంతా నేనే కట్టాను. మందిరం ఓపెనింగ్ కు మా మనవరాలు మనవడు పుట్టిన వెంట్రుకలు తీయడానికి వచ్చినటువంటి సంఘస్థులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనకు ఇస్తున్నారు. కిలో ఎంత? 200 చికెన్ రాదు బాస్, కానీ ఫిష్ వస్తాయి. అది కూడా నది గురించి పడేసినట్టు. అసలు వాటర్ లేకపోతేనే ఇవి చనిపోతాయంటే మన వాటర్లో లైఫ్ లాంగ్ ఉంటామా అనేది క్వశ్చన్ చేసినాడు మా ఒక పెద్దయినా. నోట్ దిస్ పాయింట్. 6 కేజీలు అని అంతా నాకే అనుకున్నారా? కాదు కాదు, ప్రేమకు ప్రేమకు నర్సు. ఇంకా వేరే స్టైల్ పెట్టు, అదేనా వేరే స్టైల్ చెప్పు బిడ్డ. ఇది స్టైల్గా అయితున్నట్టును. బాగా రెడీ చేసింది నిన్ను ఆంటీ. నా తాడు తీసినావా? బుల్లెట్ దిగింది కదా. మా చిన్నోడు రెడీ అయ్యిండు, మా ప్రేమ రెడీ అయ్యిండు. ఏం తెరచంది? ఏం తెరచంది? అక్కడ ఏం తెరచంది? అంటుందే. నువ్వు రెడీ చేసుకోవడమే. అబ్బా ఏమంటే ఏం కావాలో కటింగ్ గిటింగ్ చేసుకో. ప్రేమ మా అమ్మ, ప్రేమ మా అమ్మ. ఇంకెవరు నువ్వు? ప్రేమ అంటే ప్రేమనేనట. మా అమ్మ తర్వాత అమ్మవు నువ్వు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ ప్రేమనే, ఓకేనా? అంటే నా కూతురు, అంతే కదా? హ్యాపీ సండే చెప్పు వాళ్ళందరికీ. హ్యాపీ సండే చెప్పు. అమ్మనా ఏడంది అమ్మ? ఘనమైనవి నీ తలంపులు శాశ్వతమైనవి. ప్రేమ పూర్ణుడా ఎక్స్టెన్షన్ రూమ్ ను ఇనాగ్రేషన్ చేయడానికి తల్లి సంఘం నుంచి వచ్చిన పెద్దలు ఎంతో చక్కని వాడే, నన్ను ప్రేమించినాడు నా యేసు స్వామి, నన్ను ప్రేమించినాడే నా యేసు స్వామి. మనమందరం కూడా ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి.
అంటే మీ ఆవిడ లేనందుకు నువ్వు చాలా లేటుగా ఉన్నావు, తొందరగా పాట పాడేసి. అవునా? అమ్మో, పరిచర్యకి వెళ్తున్నావా? వెళ్ళినావా? వెరీ గుడ్. ఉంటున్నాడంటే గొప్ప కార్యం ఇది. బిడ్డలు పరిచర్యలో అధికంగా వాడబడాలని నా ప్రార్థన. నన్ను పాట పాడండి రెడీగా. దైవ సేవకులు పులకేశి గారికి, వారి దంపతులకు, కుడి వచ్చిన సంఘంగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా ఆ యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నా. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, సంఘాన్ని దీవించును గాక. ఆమేన్. సంఘంలో కొంతమంది సహాయం చేస్తే దాంతో నిర్మిస్తుండగా కోతకాల పండుగ వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఇలా ఉన్నదయ్యా అని చూపిస్తే వెంటనే రవి సార్ గారికి తెలియజేసి 25 అక్కడ మన సంఘంలో, తల్లి సంఘంలో సూపర్ గా పనిచేస్తున్న లక్ష్మక్క కూడా 10,000 రూపాయలు ఇచ్చింది. మొత్తం 35,000 ఇచ్చారు. అయితే ఇక్కడ ఖర్చు అయింది మాత్రం దాదాపుగా 80,000 ఖర్చు అయింది. ఇప్పటికి 80,000 రూపాయలు ఖర్చు అయింది. అది కూడా ఎందుకు అంతే తక్కువ అయిందంటే మీకు అందరికి తెలుసు, ఈ కట్టడంలో నా శ్రమ మాత్రం ఉన్నది ఎక్కువ. ఎందుకంటే కట్టడం అంతా నేనే కట్టాను, కట్టడం అంతా నేనే కట్టాను. ఒక్క ప్లాస్టింగ్ మాత్రం వేరే వాళ్ళతో చేయించాను. నేను ఎప్పుడు చేయలేదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఈ యొక్క మందిర నిర్మాణం చేయడం జరిగింది. అదే సమయంలో కొంతమంది సంఘ విశ్వాసులు కూడా సహాయపడ్డారు. ఇంకా కొంచెం పని ఉన్నది, మనకు ఫ్లోరింగ్ ఉన్నది, కిటికీలు, తలుపులు కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నది. దేవుని ప్రార్థించండి. అంతేకాకుండా మనకు శాశ్వతమైన మందిరం కూడా కావాలని ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. తల్లి సంఘం పెద్దలు, సేవకులు కూడా ప్రార్థన చేస్తున్నారు, నాకు తెలుసు. ఎందుకంటే జాజులపేట మిషన్ స్టేషన్ అంటే ప్రతి ప్రార్థనలో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడే కాదు, నేను వచ్చినప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారు. ఖచ్చితంగా దేవుడు గొప్ప ద్వారాలు తిరగబోతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థించండి. అంతేకాకుండా ఈ యొక్క మందిర ఓపెనింగ్ కు మా మనవరాలు, మనవడు పుట్టిన వెంట్రుకలు తీయడానికి వచ్చినటువంటి వేవనపల్లి నుంచి వచ్చిన ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ సంఘస్థులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ మీరు వచ్చినందుకు స్తోత్రాలు. మీరందరూ భోజనం చేసి తృప్తిగా బిడ్డలను దీవించండి, ప్రార్థించండి. ఇంకా మనం అందరం కలిసి దేవుళ్ళలో కొనసాగుతూ దేవుని సువార్త పరిచయంలో మనమందరము ముందుకు సాగుదామని దేవుని పేరిట మనవి చేస్తా ఉన్నాను. దేవుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు తల్లి సంఘ పెద్దలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా అయ్యగారు చక్కగా వివరించాడు. నేను ఈ వివరణలో ఆయన ఏం అడగడు, దేవుణ్ణి అడుగుతాడు. మా మనసులో అవి కలుగుతుంది. మా చైర్మన్ గారు ఈ సంఘాన్ని మీరు మీ యొక్క ఏసీలో పెట్టి కొంత ఈ సంఘానికి కావాల్సిన నిధులు సమకూర్చాలని
ఈ ఏరియా కన్వీనర్ గా అన్న చైర్మన్ గారికి కూడా తెలియజేస్తూ చెప్పాలని అవద్దమ్మా. కిటికీలు కావాలా, తలుపు కావాలా, అవునా? నేను ఒకటి ఫ్యాన్ ఇస్తా, ఇంకా 3 ఫ్యాన్లు కావాలి ఇక్కడ. అన్న ఇది కేవలము ప్రార్థన గది ఇట్లా ఉన్నాయండి. మీరు ఇంకా గట్టిగా స్థిరపడిన తర్వాత మనం ఒక మంచి ఇది మిషన్ స్టేషన్ ఇది. మనకి ఇక్కడ పెద్ద సుందరమైన దేవాలయం నిర్మింపబడవలసింది ఉండే, కొన్ని కారణం వలన అది ఎక్కడ పోయింది, నిల్వైపోయింది. కానీ దేవుడు నీ పక్షాన ఉండి గొప్ప దేవాలయం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఈ సంఘం కాని వాళ్ళు కూడా హల్లెలూయా చెప్పండి అమ్మా. మీ ప్రయాసము, మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ చూస్తుంటే ఎంత సంతోషంగా ఉంది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరి పేరు పేరున మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు మీ పాస్టర్కు కావాల్సిన అవసరతలు సమకూర్చండి. మీకోసం ఆయనకు అన్నిటి ప్రార్థన ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు, మీ కుటుంబము దేవుల్లో ఆయన ఉండి నిలబడి మీకోసం దేవుని ప్రార్థిస్తాడు. ఖచ్చితంగా మీ యొక్క మీకు మేలు జరుగుతుంది. ఈ ప్రాంతం మంచి స్థాయిలో ఉండునుగా కానీ నేను ఆ ప్రార్థన యేసు జీవము కలిగిన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సమాధానం ఈ దినమున ప్రతిష్ఠింపబడిన ప్రార్థనా గదికి, తల్లి సంఘం యొక్క కార్యవర్గానికి, కాపురులకును, గ్రామీణ స్వార్థ పరిచయ విభాగంలో ఉన్నటువంటి నాయకులకును, మనకును, స్థానిక సంఘములకును, దైవజనులకును, ఆయా సంఘాల వారికి, పరిచయులకు, కుటుంబాలకు ప్రభు రాకడ పర్యంత వరకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రేమ ఎందుకు ఏడుస్తున్నారు మీకు తెలియాలంటే పార్ట్ 2 చూడండి.